నమస్కారం. వాణి రామానుజం ఛానల్కి స్వాగతం. రామాయణ కథాగానం రెండవ భాగానికి పునఃస్వాగతం. భావయామి రఘురామం బాలకాండ నాటకురంజి రాగం రూపకతాళం. భూభారాన్ని తగ్గించుటకై శ్రీ మహావిష్ణువు శ్రీరామునిగా, ఆదిశేషుడు లక్ష్మణునిగా, శంకుచక్రాలు భరత శత్రుఘ్నులుగా, అయోధ్యాధిపతి దశరథ మహారాజుకు పుత్రకామేష్టి యాగఫలితంగా జన్మించారు. మొదటి భార్య కౌసల్యకు శ్రీరాముడు, రెండవ భార్య సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు, మూడవ భార్య కైకేయికి భరతుడు జన్మించారు. బాల్యంలో గురుకుల సంస్కారం అయ్యాక గాదిసుతుడైన విశ్వామిత్ర మహర్షి రామునిలో దాగి ఉన్న దైవత్వాన్ని గుర్తించి తన యాగ సంరక్షణార్థం రామలక్ష్మణులను అడవిలో ఉన్న తన యజ్ఞవాటికకి తీసుకువెళ్ళాడు. అడవిలో సంచరిస్తున్న తాటకి, సుబాహు మొదలైన రాక్షసులను శ్రీరాముడు వధించాడు. ఆ విధంగా శౌర్యం, ధర్మరక్షణగా విశ్వామిత్రుని యాగరక్షణ, అహల్య శాప విమోచనం ద్వారా కరుణాతత్వం, మిథిలానగర యాత్ర, లక్ష్మీదేవి రూపమైన జనక మహారాజు కుమార్తె సీతాదేవి పిలుపు మేరకు పవిత్ర శివధనుర్భంగం ద్వారా తన పరాక్రమాన్ని వెల్లడి చేశాడు. సీతాదేవిని వివాహమాడి జానకీమాతకు ప్రాణేశుడయ్యాడు. ఘనుడే గాని అజ్ఞానంతో కూడిన పరశురాముని గర్వభంగం ద్వారా శ్రీరామావతారం మహిమ వెల్లడవుతుంది. పై భావం అంతా భావయామి రఘురామం అనే కృతి 1వ చరణంలో ప్రస్ఫుటమవుతుంది. సూర్యవంశానికి తిలకమైన శ్రీరామచంద్రుని బాలకాండ ప్రశాంత, భక్తియుత, గంభీర రాగం నాటకురంజి రాగంలో కూర్చడం అద్భుతం. ప్రతి చరణం భావానికి తగ్గ రాగంలో స్వరరచన చేసి ఆ చరణం చివర అదే రాగంలో చిట్టస్వరం, మరలా పల్లవికి అనుసంధానించే సావేరి రాగ స్వరరచన ఉంటాయి. మరి రామాయణ కథాగానం రెండవ భాగం బాలకాండ నాలపించేదా? దినకరాన్వయ తిలకం దివ్యగాధిసుత సవనం, దినకరాన్వయ తిలకం దివ్యగాధిసుత సవనం, వనరచిత సుబాహువధ మహల్య చాపమోచనం, వనరచిత సుబాహువధ మహల్య చాపమోచనం. అనఘమీస చాపభంగం జనకసూత ప్రాణీసం, అనఘమీస చాపభంగం జనకసూత ప్రాణీసం. ఘనకోపిత భృగురామం గర్వహరమిహ సాకేతం, ఘనకోపిత భృగురామం గర్వహరమిహ సాకేతం. మగస నిదని సరి గమ నిద మగరి గమ పగరి స, నిదని సరి గమ నిదని పదని సని దని సరి గమ గసని గరి సదా ని సదా సదా గరి నిద మగరి సద భావయామి రఘురామో భవ్య సుగుణా
రావయ్యా